పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాం, ఏమంటే వస్తారు కదా మీరు ఒకసారి క్వశ్చన్లు చూసుకుంటాం అది ఇది అంటే, ఏమైనా అడగండి అబ్బా, రోజంతా పేపర్లో తిడుతూనే ఉంటాడు, ఎవడో విమర్శిస్తూనే ఉంటాడు, ఏం అడుగుతారు నన్ను అంతకంటే, అడగండి అన్నాడు ఆయన. వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అంటే ఇంకేముంది. అవును. బాలకృష్ణ గారికి మాత్రం మేము ఒకసారి ఏమండి ఇలాంటివి అనుకుంటున్నాం అంటే, ఓకే ఇది వద్దు ఇది బాగుంటుంది ఇలా చేస్తా నేను అని చెప్పి ఒక టైంకి వెళ్ళిన తర్వాత ఆయన చేస్తారు. ఓకే. మేమేం చెప్పం, ఈ స్పాంటేనియస్గా మాట్లాడుతుంటారు, పద్యం చెప్తూ ఉంటారు, గతం గురించి చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో ఎలా జరిగిందో చెప్తారు. నాలెడ్జ్ మాకు అర్థం కదా. కొన్ని అయితే టీం మీద ఒక పద్యం ఉంది, అది నోరు తిరగదు మాకు, టగడగా చెప్పేస్తారు ఆయన. అలాంటివి చాలా ఉంటాయి ఆయన దగ్గర. నోట్స్ ఇంత పెద్ద నోట్స్ ఉంది తెలుసా, చేతి వ్రాతతో, హ్యాండ్ రిటర్న్. ఎప్పుడైతే ఆ పుస్తకం 40 ఏళ్ళ నాటి పుస్తకం, 30 ఏళ్ళ నాటి పుస్తకం, అది అలాంటివి 4-5 పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో పద్యాలు, శ్లోకాలు, ఈ టైంకి ఇలాంటి చలోక్తులు, సామెతలు, దేశీయాలు, లేకపోతే ఇలాంటి ఫ్రేజెస్, ఎంతో నాలెడ్జ్ అండి బాబు.